హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఇంటిలో బిర్యానీ ఆకు కాల్చిన 10 నిమిషాల తర్వాత ఏమి జరుగుతుందో తెలుసా? మనసుకు ప్రశాంతత కలగటానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే కొన్ని సువాసనలు పీల్చినప్పుడు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ విధంగా వాసనల ద్వారా రుగ్మతలను తగ్గించే ప్రక్రియను అరోమాథెరపీ అని అంటారు. అయితే మనం వంటల్లో ఉపయోగించే ఒక రకమైన ఆకును కాల్చి పీల్చడం ద్వారా మనసు ప్రశాంతత కలుగుతుంది. అది బిర్యానీ ఆకు. బిర్యానీ తినే వారికి ఈ ఆకు సుపరిచితమే. ఈ ఆకును బిర్యానీలో ఉపయోగించడం వల్ల బిర్యానీకి ఒక రకమైన రుచి, వాసన వస్తాయి. బిర్యానీ ఆకును ఇంగ్లీష్లో బే లీఫ్ అని పిలుస్తారు. బిర్యానీ ఆకులో విటమిన్ ఏ, విటమిన్ సి, సోడియం, పొటాషియం, కాల్షియం, కాపర్, మెగ్నీషియం, ఫైబర్, మాంగనీస్ మరియు శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. 2 లేదా 3 బిర్యానీ ఆకులను తీసుకుని ఒక గదిలో కాల్చాలి. ఈ విధంగా కాల్చడం వలన బిర్యానీ ఆకులోని రసాయనాలు పొగ రూపంలో బయటకు వస్తాయి. ఆ పొగను పీల్చడం వలన శరీరం రిలాక్స్గా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాక ఆందోళన, అలసట లేకుండా చేస్తుంది. బిర్యానీ ఆకులను కాల్చిన 10 నిమిషాల లోపే ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాక ఇంటిలో నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చేస్తుంది. బిర్యానీ ఆకులో ఉన్న ఔషధ గుణాలు మంటను తగ్గిస్తాయి. ముఖ్యంగా కీళ్ళనొప్పులు ఉన్నవారు ఈ ఆకుల పొగని పీల్చితే మంచి ఫలితం కనబడుతుంది. బిర్యానీ ఆకులలో యూజనాల్ అనే రసాయనం ఉండటం వలన సహజ శోధ నివారణగా పనిచేస్తుంది. బిర్యానీ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్, శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటుంది. అందువల్ల బిర్యానీ ఆకు పొగను పీల్చితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జలుబు కూడా తగ్గుతుంది. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. బిర్యానీ ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. బిర్యానీ ఆకుల్లో కొన్ని రసాయనాలు పినిన్, పినోల్ మరియు ఎలిమిటిన్ అనేవి అలసటతో పోరాటం చేస్తాయి. ఈ పొగను పీల్చితే ఆహ్లాదకరమైన శక్తిని, ప్రశాంతతను కలిగిస్తాయి. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ఈ సమస్యలు తగ్గటానికి బిర్యానీ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆవిరి పట్టాలి. ఈ విధంగా చేస్తే శ్వాసకోశ సమస్యలు తగ్గిపోతాయి. బిర్యానీ ఆకు పొడిని రోజు తీసుకుంటే రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలర్జీ మరియు ఉబ్బసం నుండి ఉపశమనం కలుగుతుంది. బిర్యానీ ఆకు పొడిని నీటిలో కలిపి భోజనం తర్వాత తీసుకుంటే జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. బిర్యానీ ఆకులతో మరో ఒక మంచి ప్రయోజనం ఉంది. వర్షాకాలం వచ్చేసింది. దోమల బెడద కూడా చాలా ఎక్కువగా ఉంది. దోమలు కుట్టాయంటే చాలు విపరీతమైన దురద, మంట వస్తాయి. అలాంటి దోమలను తరిమి కొట్టడానికి బిర్యానీ ఆకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. 2 లేదా 3 బిర్యానీ ఆకులను కాల్చాలి. దీంతో వాటి నుండి పొగ వస్తుంది. ఆ సమయంలో గది నుండి బయటికి వెళ్ళి తలుపులు మూసేయాలి. ఆ విధంగా ఒక 10 నిమిషాల పాటు తలుపులు మూసి ఉంచితే ఆ పొగ అంతా గదిలో వ్యాపిస్తుంది. ఆ తరువాత గదిలోకి వెళ్ళి చూస్తే మంచి వాసన వస్తుంది. అంతేకాకుండా దోమలు అన్నీ పారిపోతాయి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన అంతా మటుమాయమవుతుంది. దోమలు అన్నీ చనిపోతాయి. ఈ వాసనకు దోమలు దగ్గరికి రావు. ఈ విధంగా రోజు సాయంత్రం 6 అయ్యే సమయానికి ఇలా బిర్యానీ ఆకుని కాలిస్తే దోమల బెడద అస్సలు ఉండదు. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.